హాయ్ గాయస్, మా అబ్బాయి ఛానల్ వచ్చేసి నేను శశి ఛానల్. సో వీడు యూకేజ్కి వెళ్ళాడు. సో కొన్ని విశేషాలు మాట్లాడదామని చెప్పేసి కూర్చున్నాం మేము. చూద్దాం ఏం మాట్లాడతాడో ఏందనేది. ఓకే, సో ఏదో గేమ్ ప్లాన్ చేసినట్ట. ఏం గేమ్ ఆడతాడు? ఏం గేమ్ చెప్పు, గేమ్ ఏం చెప్పు. అదా నేను మళ్ళీ సో నేను చెప్పానంటే మనకు వర్క్ అనేది ఎవ్రీ డే ఉంటుంది వర్క్ అనేది. కానీ పిల్లలతో ఒక 1 అవర్ అట్లా స్పెండ్ చేయాలి, ఎందుకంటే అప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంతేగాని ఎప్పుడు వర్క్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. సో వీళ్ళతో కూడా కొంచెం స్పెండ్ చేస్తే సో వీళ్ళు కూడా ఇంకా మీ స్కూల్లో ఆడతారా ఇలా? మళ్ళీ వాలీబాల్ ఆడతారా? మీ మీ స్కూల్లో వాలీబాల్ ఆడతారా? ఇంకేం ఆడతారు? రోజు ఆడతారా? సో నీకు బెస్ట్ ఏది ఇష్టం? నీకు సబ్జెక్ట్ ఎస్సా? ఓకే, అంటే వాడికి ఇంకా బెస్ట్ అనేది ఏందనేది ఇంకా తెలుసుకోలేకపోయారు, ఎందుకంటే ఇంకా స్టడీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అంటే ఎల్కేజీ నుంచి యూకేజీకి ఇప్పుడే వెళ్ళాడు కదా. సో బెస్ట్ సబ్జెక్ట్ తెలవాలి అంటే మినిమం టైం పడుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. సో చూద్దాం, గేమ్ స్టార్ట్ చేద్దాం. ఎవరు గెలుస్తాం? ఓకే, 1 2 3 గో. ఓకే మై ఫ్రెండ్స్, సో ఇలా స్పెండ్ చేస్తుండాలి. దెబ్బ తాకిందని కాదు కానీ సో స్పెండ్ చేస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఓకే, లెట్స్ గో. సో ఏమో తేడానికి వెళ్ళండి, ఏం చేస్తున్నాడో చూద్దాం. సో ఇంకా ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో వర్క్ ఉంటుంది కంపల్సరీ. వర్క్ ఇంపార్టెంట్ కాదు, మా పిల్లలు కూడా ఇంకోసేపు ఒక 1 అవర్ ఒక 30-40 మినిట్స్ వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో నేనైతే కంపల్సరీ వర్క్ అయిపోయిందంటే నేను డైలీ 1 అవర్ కంపల్సరీ వాళ్ళతో ఆడుకుంటాను నేను. సో అది గేమ్స్ కానీ లేదా బొమ్మలు అంటాడు లేదా ఏదేదో సంథింగ్ ఏది చేసినా నేను వాడితో పాటు. ఇప్పుడు వాడు ఆడుకుంటప్పుడు మనం ఏది కాదు లేదు ఇది ఇట్లా చేయాలంటే వాళ్ళు వినరు. సో వాళ్ళతో పాటు మనం వెళ్ళామనుకో వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అన్నిట్లో కాదు, కొన్నిట్లో మాత్రం. ఓకే, సో ఏదో లబ్బర్స్ తెచ్చాడు, కలర్స్ లబ్బర్స్. ఏంటి ఏం చేస్తున్నావు వీటితో? ఏంటి మరి ఎందుకు తెచ్చినాడు? ఎవరు విన్నర్ అయితే వాళ్ళకని. ఓ చూసావా, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎవరు విన్నర్ అయితే వాళ్ళకి ఇవ్వాలంటే ఇవి. పోనీ ఓకే, ఒక్కటే 2 నావి నావు నీకు ఇవన్నీ నీకు ఇవన్నీ నాకు.
మన వ్యూవర్స్కి నీ బ్యాగ్ చూపెట్టావా? అవును. అరే మర్చిపోయినా. మర్చిపోయినా. ఓకే ఓకే తీసుకురా. ఓకే సో వాళ్ళు ఏమంటారు, డాడీ పైసలు కూడా చూపి డాడీ పైసలు కూడా. ఇవి పైసలు అనమాట. సో సరే ఇది అంటే షాప్కి వెళ్ళి తెచ్చాయంట. స్మాల్ ఇది చిన్నవి ఉంటాయి కదా, అదే చెల్లెల నోట్లో 50 రూపీస్ అట్లా. సో వాడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం ఇవి. సో వీళ్ళంతా ఆడుకున్నప్పుడు వీడు గెలుచుకున్నాడు అనమాట ఇవి. సో ఇంకోటి మన చిప్స్ అవి ఇవి తిన్నప్పుడు వస్తుంటాయి కదా, అందులో అవి అనమాట ఇవి. ఇవి చాలా రోజులైంది తెచ్చుకున్నాడు వాడే. ఓకే సో నెక్స్ట్ వాడేదో చూపిస్తాడంట మీకు. ఏంటిది? ఓ వాడి బ్యాగ్. సో స్కూల్ బ్యాగ్ అనమాట. సో ఇదంట టైం పాస్కి ఇట్లా తిప్పేదన్నమాట. ఇట్లా చూడండి గాయస్, ఇదేమో ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఇట్లా తిప్పాలన్నమాట టైం పాస్గా అప్పుడప్పుడు. సో బ్యాగ్ ఇది. సో బ్యాగ్ ఎవరు తెచ్చిర్రా నీకు ఇది? వావ్ ఏంటిది? డ్రాయింగ్ బుక్కా? సో వీడు మ్యాక్సిమం కంపల్సరీ ఏ క్లాస్కి వెళ్ళినా వాడికి డ్రాయింగ్ బుక్ ఒకటి ఉండాలి. ఎందుకంటే వాడు చాలామంది టైంపాస్కి వస్తే ఏదో ఒకటి చేస్తాం, కానీ వీడు టైంపాస్ వస్తే ఖచ్చితంగా ఒక డ్రాయింగ్ బుక్ ఉండాలి. ఈ డ్రాయింగ్ చేసుకుంటాడు. సో ఇంకా ఏం పెట్టుకున్నావు నాన్న నీ? సో వీళ్ళు ఖర్చు వావ్ ఇంత స్మూత్ ఉంది, చాలా స్మూత్ ఉంది. సారీ గ్యాస్ అది తెలియదు. ఓకే అచ్చా ఓకే. సో అంటే పుస్తకాలన్నీ ఆల్రెడీ తీసేసుకున్నారు. సో వీడికి హోంవర్క్ బుక్స్ మాత్రమే ఇచ్చారు. అవన్నీ వాడు పక్కన పెట్టేసి కాలి బ్యాగ్ అన్నందుకు బ్యాగ్ తీసుకొని వచ్చి చూపిస్తాడు. సో బ్యాగ్ కూడా క్వాలిటీ బాగా ఉంది. ఇది విశాల్ మార్ట్లో తీసుకున్నాం మేము. సో వీడికి 5 రూపీస్లో బ్యాగ్ వస్తుందా? చూసినా వాడికి ఎంత అమౌంట్ కూడా తెలియదు కాబట్టి 5 రూపీస్లో బ్యాగ్ వస్తుందట. సో పిల్లలకి తెలియదు కదా, అట్లాగే మాట్లాడతాం. ఓకే సో ఇదేంటన్నా నీదా ఇది? వాడి పెన్సిల్ రబ్బరు చూసినా. నేను తెలుగులో రబ్బర్ అంటే వాడు ఇంగ్లీష్లో ఎరేజర్ అంటున్నా. అంటే సో ఓకే ఎరేజర్. మర్చిపోయినా. సో వాడి బ్యాగ్ ఇది పట్టుకో ఇట్లా. సో ఇది వాడి బ్యాగ్. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకా ఏంటి? సో ఇది ఇంతకు ముందే చెప్పాను కదా బాయ్స్, వాడికి చాక్మార్లా కంపల్సరీ. కొంత పిల్లలకి చాలా మందికి ఇష్టం ఉంటుంది. బట్ ఏదైతే వాడికి ఇలాంటివి అంటే అక్కడ చూపిస్తా ఒక ఇది. ఎందుకంటే ఇలా చెక్కినప్పుడు దీనికి వచ్చే చెత్త మొత్తం ఇంట్లో నిండిపోతుంది కాబట్టి వాడికి ఇలాంటి బాక్స్వే కావాలని చెప్పేసి పట్టుబడి మరీ తీసుకున్నాడు ఇది. సో సో ఇవన్నీ నేను ఏమంటారు, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే అందరూ తీసుకోరు అని వాడే హ్యాపీ. సో ఇంకోటి నేను ఇంకా ముందు ఇంకా స్టడీ గురించి కూడా చెప్తాను నేను. సో అలాగే రోజు ఏం చేయాలి దాని గురించి కూడా వీడియోలు చేస్తాను. సో ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా. వీడు నా గుజ్జుకొండ సో వీడు ఎందుకంటే వాడు స్పెషల్ అనమాట నాకు. అట్లా అదేం చెప్పలేను ఇక. సో అదే అనమాట కామెడీ చేస్తున్నాడు. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకుంటాం. ఈసారి వీడియో చింపేద్దాం అంతే. ఓకేనా?
ఏం చేద్దాం, నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం, రఫ్ ఆడిచ్చేద్దాం. ఓకే దా చెప్పుద్దా కరా. నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం, రఫ్ ఆడిచ్చేద్దాం. ఎస్ చెప్పు, సబ్స్క్రైబ్ చెప్పినాను. సరే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో పెడదాం గేమ్స్. ఓకే.